హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. నిన్న మార్కెట్ రికవర్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఈరోజు ఒక్కసారిగా నిఫ్టీ మళ్ళీ ఫాల్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందా లేదా, ఇంకెన్నో విషయాలు ఈరోజు 6 మార్చ్ 2026 స్టాక్ మార్కెట్ డైలీ అప్డేట్ లో తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు చెప్పబోయే టాపిక్స్: నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ వ్యూ ఏంటి, అలానే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, కీ లెసన్స్ ఏంటి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. ముందుగా నిఫ్టీ. ఈ రోజు నిఫ్టీ చెప్పాలంటే 24,450 అరౌండ్ క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ చూస్తే 78,918 దగ్గర అరౌండ్ క్లోజ్ అయింది. మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ చూస్తే రిస్క్ ఆఫ్ మూడ్ కనిపించింది. రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ క్యూస్ అనమాట. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మార్కెట్ పెరిగితే హీరో ఎంట్రీ, పడిపోతే విలన్ ఎంట్రీ. స్టాక్ మార్కెట్ అంతే. ఇప్పుడు మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇక్కడ మీకు గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్ట్రీమ్ ఫియర్ అనమాట. సో ఇప్పుడు సెక్టరల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుందాం. ముందుగా ఈరోజు స్ట్రాంగ్ సెక్టర్స్ చూద్దాం. ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ ఆల్మోస్ట్ 2.5% నుంచి 3% దాకా ఉంది. ఆ తర్వాత ఎనర్జీ సెక్టర్ 0.5% టు 1%. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ 1.3% అప్లో క్లోజ్ అయ్యాయి అనమాట ఈ పర్టికులర్ సెక్టర్స్. ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్స్ ర్యాలీకి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ డిఫెన్స్ స్పెండింగ్ ప్లస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత సెక్టరల్ పర్ఫార్మెన్స్ డౌన్వర్డ్స్ ఏమున్నాయని చూసుకుంటే ఈ రోజు వీక్ సెక్టర్స్ వచ్చేసరికల్లా బ్యాంకింగ్ -2.2%, ఆ తర్వాత రియాలిటీ -2%, ఆటో వచ్చేసరికల్లా ఆటో సెక్టర్ -1%. ఇది ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఫియర్స్, గ్లోబల్ అన్సర్టనిటీ ఉంది కదా. అలానే బ్యాంకింగ్ అండ్ రియల్ స్టాక్స్ ఏమో ప్రెషర్ లో ఉన్నాయి. మార్కెట్ లో ఒక రూల్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ వీక్ అయితే మార్కెట్ కాన్ఫిడెన్స్ కూడా వీక్ అవుతుందని. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఇప్పుడు కమోడిటీస్ అండ్ కరెన్సీ ఇంపాక్ట్. క్రూడ్ ఆయిల్ చూసుకుంటే $85 నుంచి $87 దాకా ట్రేడ్ అవుతుంది. ఇది ఇండియాకి బ్యాడ్ న్యూస్, ఎందుకంటే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ స్టాక్స్ మాత్రం బెనిఫిట్ అయ్యాయి. ఆ తర్వాత గోల్డ్ వచ్చేసరికి అరౌండ్ $5,092 పర్ ఔన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చేసరికి అలా 91 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రూపీ వీక్ అయితే ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది అనమాట మనకి, ఎస్పెషల్లీ ఆయిల్ ఇంపోర్ట్స్. ఇప్పుడు కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు ఏంటని చూసుకుంటే యుఎస్ ఇరాన్ టెన్షన్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ షార్ప్ గా జంప్ అయ్యాయి. సో ఇది రిస్క్ ఆఫ్ మోడ్ అక్రాస్ గ్లోబల్ మార్కెట్స్ కి ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాత గ్లోబల్ క్యూస్ వచ్చేసరికి కదా యుఎస్ మార్కెట్ ఫాల్ అంటే ఏషియన్ మార్కెట్స్ ఆటోమేటికల్లీ ప్రెషర్ లో వస్తాయి. సో ఇది అనమాట ఒక రూల్ ఏంటంటే వాల్ స్ట్రీట్ తుమ్మితే ఏషియన్ మార్కెట్ కి జలుబు చేస్తుందంట. సో ఈ విషయంలో కూడా అది బ్యాక్ చూపించింది. ఆ తర్వాత యుఎస్ వచ్చేసరికల్లా మనకి 30-day వేవర్ అని ఇచ్చింది, ఎందుకంటే మనం రష్యన్ ఆయిల్ కొనుక్కోవడానికి, రష్యన్ క్రూడ్ ఆయిల్ సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే హెవీగా ఆయిల్ ప్రైసెస్ పెరిగేటట్టు ఉంది కాబట్టి ఒక 30-day వేవర్ అనేది ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ అండ్ కమోడిటీస్ ఎలా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 3,750 crore సెల్ చేశారు. అదే డిఏఎస్ చూసుకుంటే నెట్ బయర్స్ మార్కెట్ లో బయింగ్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించింది. సో మార్కెట్ కి సపోర్ట్ ఇచ్చాయి అనమాట. ఇది క్రికెట్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఫారెన్ ప్లేయర్స్ రన్అట్ అయినప్పుడు డొమెస్టిక్ ప్లేయర్స్ ఇన్నింగ్స్ స్టెబిలైజ్ చేసినట్టు. సో అది ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీకి వచ్చేసరికి నెక్స్ట్ బిగ్ లెవెల్ ఎక్కడ ఉందంటే 25,000 రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే స్ట్రాంగ్ బులిష్ మూవ్మెంట్ రావచ్చు. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే 24,300 నుంచి 24,400 జోన్ లో ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ 24,000 వరకు కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ప్రస్తుతం మార్కెట్ బ్రేక్ ఆర్ మేక్ జోన్ లో ఉంది. ఆ తర్వాత కీ లెసన్స్ వాట్ టు లర్న్. జియో పాలిటిక్స్ సడన్లీ మార్కెట్ సెంటిమెంట్ ని చేంజ్ చేస్తుంది. డొమెస్టిక్ న్యూస్ స్ట్రాంగ్ గా ఉన్న గ్లోబల్ ఈవెంట్స్ ఇంపాక్ట్ అవుతాయి. స్మాల్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేయండి. అలానే ఎర్లీ డిప్ బయింగ్. నిన్న రికవర్ చూసి చాలా మంది ట్రేడర్స్ ఈ రోజు ఎర్లీ బయింగ్ చేశారు. రిజల్ట్ ఏంటంటే ట్రాప్ అయ్యారు. స్టాక్ మార్కెట్ లో పేషెన్స్ లేకపోతే ప్రాఫిట్ కూడా ఉండదు. కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకోండి. అనాలిసిస్ డీప్ అనాలిసిస్ చేసినాక డిప్ బై చేయండి. ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్. వాల్టైల్ మార్కెట్ ఇప్పుడు మనకు నచ్చేది. సో ఈ యొక్క వాల్టైల్ మార్కెట్ లో మనం ఫాలో చేయాల్సిన రూల్స్ ఏంటంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్, ఒక ట్రేడ్ లో 1 to 2% క్యాపిటల్ మాత్రమే రిస్క్ చేయాలి. మిడిల్ క్లాస్ మిస్టేక్ ఏంటంటే ఫుల్ క్యాపిటల్ పెట్టి టెన్షన్ పడ్డాం. స్టాక్ మార్కెట్ సర్వైవ్ అవ్వాలంటే రిస్క్ కంట్రోల్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో
స్టాక్స్ టు వాచ్ టుమారో. సో ఇప్పుడు స్టాక్స్ టు వాచ్ టుమారోలో వచ్చేసరికల్లా ఈ రోజు సెక్టర్ వైస్ పెట్టామన్నమాట. సో అన్ని డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ చూసుకోవచ్చు. ఎనర్జీ సెక్టర్కి వచ్చేసరికల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అలానే ఐటీ వచ్చేసరికల్లా ఈ రోజు పాజిటివ్ అని చెప్పలేను, నెగిటివ్ అని చెప్పలేను. కాకపోతే లిటిల్ బిట్ ఆఫ్ అప్వర్డ్ స్టేబుల్లో ఉంది. కాబట్టి రేపు మార్కెట్ కూడా చూసుకోండి. ఐటీది, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. సో అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? మిడిల్ ఈస్ట్ న్యూస్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంది, యుఎస్ మార్కెట్ రియాక్షన్ టునైట్ ఎలా ఉంది, రూపీ మూవ్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది మనం అప్కమింగ్ ఏమేం చూసుకోవాలి, దాన్ని బట్టి మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. రేపు స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, అలానే వీక్ స్టాక్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అయ్యంతో మేము కూడా అనాలిసిస్ చేసి మీ ఒక అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా మేము చూస్తాము. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.